జై శ్రీరామ్. ఆపరేషన్ సింధూర్ ఒప్పందం తర్వాత, అంటే పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఒప్పందం జరిగిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ సీజ్ ఫైర్ను ఉల్లంఘించి భారతదేశ సైనికులపై కాల్పులు జరుపుతోంది. ఆ కాల్పుల్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఓకే, ఇంతవరకు పర్వాలేదు. కానీ దీని వెనక అమెరికా కుట్ర, ట్రంప్కు సంబంధించిన కుట్ర. ఎందుకంటే ట్రంప్ తొత్తులైపోయారు కాబట్టి పాకిస్తానీయులు, వాళ్ళు పెట్టే భిక్షంతో, వాళ్ళు ఇచ్చే డబ్బులతో బతుకుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇందులో ట్రంప్ హస్తం ఉంది. భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ట్రంప్ ఆడుతున్న ఒక గేమ్గా దీన్ని చాలా మంది చెప్తున్నారు. ఇది అంతర్జాతీయంగా ప్రస్తుతం మన ముందున్న తాజా సమస్య. ఇంకా కాస్త లోతుకెళ్తే, అంటే 2020 సంవత్సరం కనుక గాల్వాన్కి సంబంధించిన ఆ సందర్భాన్ని కనుక వెళ్తే, అప్పుడు రాహుల్ గాంధీ ఒక తీవ్రమైన విమర్శ చేశాడు. అంటే ఈ మొత్తం 2 లక్షల చదరపు కిలోమీటర్లు లేదో ఎంతనో పాకిస్తాన్ వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు ఆక్రమించుకున్నారు, అంత అయిపోయింది అని చెప్పని, ఇక్కడ ఈ భారతదేశ ప్రభుత్వం అంతా నిద్రపోతుందని చెప్పని కొన్ని తీవ్ర విమర్శలు చేశాడు. ఆ విమర్శలు అప్పుడు చాలా సెన్సేషన్లు కూడా అయినాయి. అంటే అప్పుడు ఏదో చేశాడు లేం కదా, దాన్ని చేశాడు, అయిపోయింది. దాని తర్వాత జరిగిన సందర్భము, దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడము, తర్వాత ఈ వాదోపవాదాలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిలు నిజమైన భారతీయుడైతే ఇలా మాట్లాడతాడా అన్న ఒక ప్రశ్న వాళ్ళు లేవనెత్తారు. నిజంగా ఇది మామూలు ప్రశ్న కాదు. మనం ఏదో ఒక క్షణంలో, ఒక 2-3 సెకండ్లలో, 5 సెకండ్లలో పడి ఈ డైలాగ్ కొట్టేశాం, కానీ ఇది మామూలు డైలాగ్ కాదు. ఇది ఏదో కటకట రుద్రాయని పాత ఒకటి కృష్ణరాజు సినిమా ఉందన్నమాట. అందులో తల్లి పాత్ర అడుగుతుంది రుద్రాయను, నీ పేరేం పేరు అంటే రుద్రయ్య, మీ తండ్రి పేరు తెలియదు, తల్లి పేరు తెలియదు, మరి ఎక్కడ పుట్టినామంటే చెత్త కుప్పలు అంటాడు అన్నాడు. అంటే ఎవ్వరు తెలియని వాళ్ళే, అంటే ఎట్లా ఉంటుంది అంటే అది చాలా గంభీరంగా ఉంటుంది ఆ వాతావరణం. ఇప్పుడు కోర్టులో కూడా ఇన్ని మాట్లాడిన తర్వాత, అన్ని విన్న తర్వాత, అసలు నువ్వు భారతీయుడేనా అన్న ప్రశ్న వేశారంటే, భారతీయుడు, నిజమైన భారతీయుడు ఇలాంటి మాటలు మాట్లాడు అంటే అబద్ధం భారతీయుడు అన్నట్టే కదా రాహుల్ గాంధీ. ఇది నిజంగా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అంశము. కాంగ్రెస్ శ్రేణులు, ఇంక్లూడింగ్ రాజీవ్ గాంధీతో సహా, రాహుల్ గాంధీతో సహా అందరూ కూడా దీన్ని ఆత్మ విమర్శ చేసుకోవాలా. ఏదో అందరు విండి కుటుంబంలో సభ్యులందరూ పెట్టుకొని ప్రశ్నించే వాళ్ళకి ఇట్లా అంటున్నారు, ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కు లేదా? ప్రశ్నించే హక్కు పార్లమెంట్లో ఉంటుంది, ఎక్కడ దొరికితే అక్కడ మాట్లాడితే ఉండదు కదా. ఇది కూడా అర్థం చేసుకోవాలి కదా ఆ శ్రేణులు. ప్రియాంక గాంధీ మాట్లాడుతుంది, అట్లా మాట్లాడితే ఇట్లయితే ఏది మాట్లాడడానికైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, పార్లమెంటు వేదికగా మొత్తం భారతదేశం అంతా వినిపించేటట్టుగా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి కదా. అవన్నీ వదిలిపెట్టేసి ఎక్కడో ఏదో సభలో ఏదో మాట్లాడేసి, వాడు అంత తీసుకున్నాడు, వీడు ఇంత తీసుకున్నాడు, మోడీ అందుకు కుచ్ బి నయ్యే, కుచ్ దమ్ నయ్యే. సరే, అవన్నీ వ్యక్తిగత విమర్శలు, ఏదో అప్పటిమంతా చప్పలు కొట్టడానికి కొన్ని పదాలు వాడాలి కాబట్టి వాడుతున్నా అనుకుందాం, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ దేశానికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు డెఫినెట్గా విమర్శించడమే, ప్రశ్నించడమే. ఆ ప్రశ్న ఎంత లోతుకైనా పోవచ్చు, ఇతరుల గుండెలు తాకేటట్టు కూడా ఉండొచ్చు. రాహుల్ గాంధీ అబ్బా అంత పెద్ద మనిషిని అంట ఇట్లా ఉంటుంది కాదు. ఇట్లాంటి విషయాల్లో పడ్డ నో ఎక్స్క్యూజ్. ఏ భారతీయ పౌరులు కూడా క్షమించొద్దు. ఒక్కటి కూడా మీరు ఇప్పుడు గమనించాలి. ఇవాళనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను నేను, కాంగ్రెస్ వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ప్రజల్ని అడ్డం పెట్టుకొని కాళేశ్వరం లోపల ఏదంటే అది చేస్తే నడుస్తుందా? ఏమనంటే ప్రజల కోసం ఏం చేస్తున్నాం, ప్రజల కోసం ఏం చేస్తున్నాం అని చెప్పి ఏదంటే అది చేస్తే నడుస్తుందా అన్న ఒక ప్రశ్న వచ్చింది కాంగ్రెస్ శ్రేణుల నుంచి. కరెక్టే కదా. అది కరెక్ట్ అయినప్పుడు పార్టీ పేరు చెప్పుకొని లోక్సభలో కాంగ్రెస్ కూటమి పేరు చెప్పుకొని దేశాన్ని ఎట్లంటే అట్లా నడుస్తుందా? నడవదు కదా. అది కూడా ఆలోచించాలి కదా ఆ శ్రేణులు. సో ఏ రకంగా చూసినా, ఇది స్టే ఇచ్చినా, కోర్టు కొట్టేసినా, ఇంకేది చేసినా, ప్రజా కోర్టులో మటుకు రాహుల్ గాంధీ ఇందులో దోషియే. ఇంకా వేరే సంగతులు దేశం గురించి కాకుండా రాజకీయ నాయకులు మోడీని తిట్టుకో, అమిత్ షాని తిట్టుకో, ఇంకోళ్ళని తిట్టుకో, ఏమన్నా చేసుకో, ఆర్ఎస్ఎస్ని తిట్టుకో, నీ ఇష్టం. అది ఎవల ఎత్తుగడలు, ఎవల వ్యూహాలు వాళ్ళవి. కానీ దేశాన్ని మట్టుకు ఏమన్నా అంటే ఎవ్వరు కూడా, ఏ భారతీయ పౌరుడు కూడా క్షమించడు. ఇక క్షమించేవాడు భారతీయుడే కాదు. జై శ్రీరామ్.